ఏం చదువుతావే ఇంకా నడు పొలం పనులకు. లేదు లేదు నాకు రావు పనులు. ఏ మీ అవ్వాయ ఏం నేర్పుతలేరా? నడు నడు మంచి పొలం పనులకు వస్తే కాదా? అబ్బా అంత మందుల కూళ్ళెనుల్లా మంచి పంట పండించినోళ్ళే ఉంటే మంచిగుండు. అబ్బా ఈ కాలం ఎంస గురించి తెలిసినోళ్ళు ఎవ్వలుండ్రు, అంత కంప్యూటర్లు ఒత్తిటోళ్ళేనాయి. ఇగో ఇసొంటి మాటలిగా రేపు మాపు ఇన్పియే కావచ్చు, మరి ఎందుకంటరా? రైట్. ఇక ఇప్పటిదాకా పొలిటికల్ పంచాయతీలు చూసినాం కదా. జర గిటు చూడుర్రు ఒక పరి. ఎప్పుడు ఏసీ రూముల్లా క్లాస్ రూముల్లా బుక్కులు ముందటేసుకుని రత్నం పడితే ఏమొస్తుంది? అందుకే నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలంలో ఉన్న కేజీబీవి బడి పోరగంలో ఒక కొత్తగా ప్లాన్ వేసిర్రుల్లా. క్లాస్ రూమ్ బోర్డులను పక్కన పెట్టి డైరెక్ట్గా బురద పొలాలకు దూకిర్రు. దినాం క్లాస్ రూముల్లో కూర్చొని పాఠాలు వినే మన కస్తూర్బా గాంధీ పిల్లగండ్లు ఇలా బురద పొలాలకు దిగి సంబరంగా వరి నాట్లేసిర్రు. టీచర్లు పెద్ద మేడం అంతా కలిసి ఈ పొలం దగ్గరున్న వరి పొలానికి తోలుకపోయారు, పొలంలో దించారు మస్తుగా. అరే రోజు తింటున్న అన్నం ప్లేట్లకు ఊరికే రాదు బిడ్డ. దాని వెనుక మన రైతన్నలు ఎంత తిప్పలు పడుతారో తెలుసుకోరని ప్రాక్టికల్గా చూపించిరన్నట్టు పెద్దసార్లు. ఎప్పుడు చేతుల పెన్నులు పట్టుకొని మన జెంజీ పోరగాన్లు ఇయ్యాల చేతుల వరి మొక్కలు పట్టుకొని లైన్ కట్టి నాట్లేస్తుంటే చూడముచ్చటగుందిలే. వామ్మో బురద మా కాళ్ళు ఖరాబ్ అవుతాయి అని బిల్డప్ ఇవ్వకుండా పక్కా లోకల్ పిల్లగన్న లెక్క బురదలకు దిగి రచ్చ చేసిరనుకోర్రి. పొలంలో పనులు ఎట్లా చేస్తారు, ఎట్లా గోసలు పడతారు, రైతన్నలు పడే కష్టం ఎసొంటిదో టీచర్లకు లైవ్లో విడమర్చి మరీ చెప్తుంటే ఆ పిల్లగండ్లు మంచిగా ఇన్నరు తెలుసా. ఇక కప్పలను జీరుడు, చెట్లకు జంటగాటుడు, ల్యాబ్ టెస్టుడు ఇట్లా అన్ని రకాల కొలులకు సంబంధించి ముందే జర ఎంతో కొంత నేర్పుతారు కదా. కానీ వ్యవసాయమే పెద్ద కొలువు, ఇదే దేశానికి అన్నం పెట్టే కొలువు. అసొంటి దానికి ప్రాక్టికల్స్ ఉండాలి కదా. చదివిన వాళ్ళంతా డాక్టర్లు కలెక్టర్లు అయితే దేశానికి అన్నం పెట్టే రైతే వాళ్ళు కావాలి. ఏమో ఇంట్లో ఎంతమంది రైతులు అవుతారు. అప్పటికంటే ఇప్పటి సందే ప్రాక్టికల్గా నేర్చుకుంటే మంచిదే కదా అని కొందరు మాటనట. కానీ పిల్లగండ్లు వ్యవసాయం మీద కాయసి పెడితే రసాయన ఎరువులు వాడకండి తగ్గించి సేంద్రీయ వ్యవసాయం దిక్కు అడుగులు వేయచ్చని సంబరపడబట్టే. ఇక మనం తినే ఆహారంలో మన ఆరోగ్యం దాగుంది కదా. కెమికల్స్ తిని దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దులో. విషపూరితం కానీ పోషకాలతో నిన్న అన్నం పండించడే ముఖ్యం. ఇక గదే గీ పిల్లగండ్లు నేర్చుకుంటారు. మరి చదివి మంచిగా దేశానికి అన్నం పెట్టాలని మనం కూడా కోరుకుందాం. ఏమంటున్నాం?